Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ సోల్స్ జర్నీ అంటే ఆత్మ యొక్క ప్రయాణం. ఈ ఆత్మ యొక్క ప్రయాణం ఒక జీవిగా ఈ సృష్టి క్రమంలోకి ఎలా ప్రవేశించింది, ఆ తదుపరి ఒక్కొక్క కింగ్డమ్ నుంచి ఏ విధంగా వస్తుందనే ఒక అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మనుషులు లోకంలోకి ప్రవేశించిన తర్వాత ఉండేటువంటి సిద్ధాంతాలు, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం అనే విషయాలు, అలాగే మనిషి స్థూల శరీర మరణం గురించి, తర్వాత సూక్ష్మలోకాలకు వెళ్ళడం, సూక్ష్మలోకాలలో ఉండే మరణం గురించి అనేక రకరకాల రహస్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, జంతువులోకంలో జంతువులు మొట్టమొదట బాధ్యత ఏంటంటే వాటి స్వీయ సంరక్షణ. అదే మానవ లోకంలో భిన్నంగా ఉంటుంది. ఏంటంటే తన సంరక్షణ కంటే ఇతరుల కోసం త్యాగం, ఇతరుల కోసం తమను తాము అర్పించుకోవటం, ఈ విధంగా జరుగుతుంది జంతులోకానికి మానవ లోకానికి. అయితే ముఖ్య బాధ్యతలు ఈ సొంత పరిణామ క్రమంలో ఎదుగుదలలో కొన్ని ఇవన్నీ వస్తూ ఉంటాయి. అర్పణ అనేది అయితే తమకు తాము ఇలా చూసుకోవటమే కాకుండా జంతువుల పట్ల కూడా బాధ్యత ఉండాలి. బాధ్యతలు అనేకం ఉన్నప్పటికీ మొట్టమొదటిగా అంటే 100 జన్మలు ఎత్తారు, 500 జన్మలు ఎత్తారు, 600 జన్మలు ఎత్తారు, ఇట్లా రకరకాలుగా మనిషి గురించి చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మొట్టమొదటి జన్మల్లో మనిషి ప్రవృత్తి ఎలా ఉంటుంది, జంతు ప్రవృత్తి ఉంటుంది. ఇప్పటికీ మన సమాజంలో ఈ జంతు ప్రవృత్తి ఉన్న వ్యక్తుల గురించి అప్పుడప్పుడు మనకు న్యూస్ వస్తూ ఉంటాయి. అయితే జంతు లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటారు. వాడికి ఆ మొట్టమొదటి జన్మ తీసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు, వాడి ఆలోచన శక్తి, శారీరక శక్తి మర్చిపోయి ఆలోచనకు ఒక శక్తి ఉందని, ఎనర్జీ ఉందని, అలాగే శరీర శక్తి ఒకటి ఉందని విషయాన్ని మర్చిపోయి మొండిగా జంతు పద్ధతుల్లోనే ఉంటాడు. అందుకోసమే జంతువునాం నరజన్మ దుర్లభం అని కూడా మనకు చెప్తూ ఉంటారు. మరి దుర్లభమైన నరజన్మ మొట్టమొదటి ఎత్తినప్పుడు మరి ఆ పూర్వపు జంతు ప్రవృత్తి కలిగి ఉంటాడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. మనుషులను ముఖ్యంగా ప్రభావితం చేసే సిద్ధాంతాల గురించి మనం తెలుసుకోబోయేవి 2 అనుకున్నాం కదా. మొదటిది పునర్జన్మ. ఒక ఏకాత్మగా అంటే ఇండివిడ్యువల్ సోల్గా జన్మ తీసుకున్న తర్వాత అది అన్ని పాఠాలు, అన్ని అనుభవాలు పూర్తిగా నేర్చుకునేంత వరకు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి పునర్జన్మ ఆ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. జీవ పదార్థం తీసుకుంటే ఖనిజ పదార్థాల నుంచి వృక్షాలలోకి ప్రవేశిస్తుంది. అంటే మినరల్ కింగ్డమ్ నుంచి ప్లాంట్ కింగ్డమ్లోకి వస్తుంది. అది పరిణతి చెందడానికి అనేక పరిస్థితుల్లో మళ్ళీ పునర్జన్మ తీసుకోవడం అనేది అక్కడ లేదు. కేవలం ఇండివిడ్యువల్ సోల్ అయిన మానవుడికి మాత్రమే అది ఉంది. అలాగే జంతు ప్రపంచంలో ఇలాంటి సిద్ధాంతం ఉన్నప్పటికీ ఇక్కడ కూడా గ్రూప్ సోల్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదే జన్మను మళ్ళీ తీసుకోవడం అనేది, మళ్ళీ అదే జంతువుగా రావడం అనేది అరుదుగా ఉంటుంది. కానీ మనుషులు అలా కాదు. ఒకసారి మనిషి జన్మ తీసుకున్న తర్వాత పరిణితి చెందేంత వరకు మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతూనే ఉండాలి. ఇంకా రెండవది కర్మ సిద్ధాంతం. మొదటిదేమో పునర్జన్మ సిద్ధాంతం, రెండోది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం ఏంటి? చేసుకున్నవాడికి చేసుకున్నత మహదేవ. ఎప్పుడైతే సమిష్టి ఆత్మగా అంటే ఎదిగి
ఎదిగి ఏకాత్మగా మారుతుందో, సమిష్టి ఆత్మ అంటే గ్రూప్ సోల్ నుంచి ఇండివిజువల్ సోల్గా నేను అని. సమిష్టి ఆత్మ అంటే ఉదాహరణకి మనం అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉంటుంది. అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామిలీ అందరూ కలిసి ఒకే విధంగా ఉంటారు, అందరూ మొత్తం అందరూ A to Z. అలా కాకుండా నేను ఇండివిజువల్గా ఎదగాలి అని బయటికి వెళ్ళిపోతారు. ఇండివిజువల్గా ఈ దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగము లేదా వ్యాపారము చేసుకుంటూ ఎదుగుతూ ఉంటాడు. అలాగా గ్రూప్ సోల్ నుంచి మనము ఇండివిజువల్ సోల్గా ఎదగడానికి వస్తాం. అప్పటి నుంచి కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. నువ్వేం చేస్తే దాన్ని అనుభవిస్తూ ఉంటావు. అంటే ఒక మాట కానీ, మాట కూడా కర్మే, ఆలోచన కర్మ, చేత కర్మ. చూసారా, మనస వాచ కర్మ. మాట కానీ, ఒక ఆలోచన కానీ, ఒక చేత కానీ, ఈ మూడింటి యొక్క ప్రభావం అది మంచైనా చెడైనా తిరిగి మనం స్థూల శరీరంలో ఉండగానే అనుభవించాలి. వాటి ఫలితాన్ని అనుభవించాలి. ఇది కథ. ఇంగ్లీష్ సామెత కాజ్ అండ్ ఎఫెక్ట్ అని, లేదా యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఏది ఎత్తుకుంటావో అది కోసుకుంటావు. కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ అంటే కర్మ సిద్ధాంతం, కార్యకారణ కాజ్ అండ్ ఎఫెక్ట్. కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఎదుటివారికి ఎలాంటి బాధ కలిగించినా అది పాపకర్మగా జమ కట్టబడి దానికి తగ్గ పర్యవసాన్ని తిరిగి అనుభవించవలసి ఉంటుంది. అంటే ఇంకా పాపము పుణ్యము అనే పదాలు మనం ఇక్కడ వాడటం అంటే కర్మ అంతే. నువ్వు ఇతరులకు ఏది చేశావో అది తిరిగి నువ్వు పొందుతావు. బాధపడ్డ వ్యక్తి నీకు బాధ కలిగించాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి పరిస్థితులు వేరెవరైనా కూడా ఆ అకౌంట్ ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా మరో రూపంలో వస్తుంది. అదే వ్యక్తి నువ్వు ఇతరులను బాధ పెట్టావు, అదే వ్యక్తి నిన్ను బాధ పెట్టడు, కానీ వేరే రూపంలో వస్తుంది. అదే ఒక మంచి పని చేసినట్టయితే భౌతికంగా ఉన్నప్పుడే ఆ యొక్క సుకర్మల ఫలితాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది. అంటే మంచి పనులు చేస్తే మంచి అనుభవాలు, సుకర్మల యొక్క ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇంకా అక్కడ పాపము, పాపకర్మ అనే పదాలు వాడటం కంటే ఇది కరెక్ట్. మానవుడు తన మొట్టమొదటి జన్మల్లో తన మొండిగా ఉంటాడు. మొండేడు రావిడు అంటారే అలా తన మాయకత్వం చేత ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే పనికి అక్కర్లేని పనులు, తనకు అక్కర్లేని పనులు అన్నీ చేస్తూ ఉంటాడు. ఈ కర్మల పరిణామాలను అదే జన్మలో మొత్తంగా అనుభవించే వీలు కాదు. అప్పుడు ఏమవుతుంది, అకౌంట్ బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ జన్మకి. ఎవరు తమకు శక్తికి మించిన బాధలని, కష్టాలని అనుభవించలేరు. అప్పుడు ఆ కర్మ అంతా మళ్ళా మరుసటి జన్మకు అకౌంట్ వెళ్ళిపోతుంది. అంటే మార్చి అకౌంట్ క్లోజ్ అవ్వగానే మళ్ళీ ఏప్రిల్ అకౌంట్లోకి వేస్తారు. ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అందులో ఉండిపోతుంది. మరుసటి జన్మకు తరలిస్తారు. ఒక తక్కువ మానవునిగా పుట్టిన ఆత్మ అంటే ఫస్ట్ ఇండివిజువల్ సోల్గా వచ్చింది, ఒక జన్మే తీసుకుంది. అలా పరిణామ క్రమంలో 200 జన్మలు తీసుకోవచ్చు. తమ తప్పు తెలుసుకోవడానికి అంత టైం పట్టుతుంది. కొంతమంది అంటే ఇది ఒక జస్ట్ ఇది తెలుసుకోవడం కోసం తన మొదటి జన్మ నుంచి పాపాలను ఒక్కొక్కటిగా కూడగట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడ పాపాలు అంటే ఆ కర్మలు, చేసిన కర్మలు. వాడు పాపము పుణ్యము అంటే పాపము పుణ్యం అనేది మనకి వాడుక భాష కాబట్టి అలా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అవన్నీ ఏ జన్మకు ఆ జన్మకు అనుభవించవలసి వస్తే ఆ యంగ్ సోల్కు ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు. కాబట్టి ఈ కర్మ ఇలా జన్మలకు బ్యాంకులో అప్పుడాగా పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ 200 జన్మల అనుభవాల కారణంగా వాని బుద్ధి కొంతగా షార్పెన్ అవుతుంది. ఇంకా అంతర్వాణి అది షార్పెన్ అయ్యి లోపల ఇన్నర్ వాయిస్గా మారిపోతుంది. 200 జన్మల యొక్క అపార అనుభవము ఇన్నర్ వాణిగా మారిపోతుంది. ఆ అనుభవం ప్రబోధిస్తుంది, ఒరే జాగ్రత్త, ఇలా చేయొద్దు, ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటుంది. దీనికోసం అతను అన్ని జన్మలు ఆ యొక్క అనుభవమే జ్ఞానం కదా, ఆ అనుభవము
ఆ అనుభవ జ్ఞానం ఏమవుతుంది? అంతర్వాణిగా మారిపోతుంది. అంతర్వాణిగా మారిపోవడం కోసం అంత ఎక్స్పీరియన్స్ కావాల్సి వచ్చింది. ఉదాహరణ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనిషి లక్షణాల కన్నా జంతు లక్షణాలుగా ఉన్న ఒక ఆత్మ జన్మ తీసుకుంది అనుకుందాం. అది గత వాసనలు ఉంటాయి కదా, పశు ప్రవృత్తి ప్రకారం ప్రస్తుత ప్రవృత్తి ఉంటుంది. ప్రస్తుత ప్రవృత్తి తనకు కావాల్సిన నిధులు వాడి దగ్గర లాక్కోవడం, బలవంతంగా లాక్కోవడం, దానికోసం ఎదురు మనిషిని ప్రాణాలు సైతం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే అది ఈ విధమైనటువంటి ప్రవర్తన మనకి సినిమాల్లోనూ చూపిస్తూ ఉంటారు, మనకి చుట్టూ ఉండే సమాజంలో కూడా జరుగుతున్న విషయాలు గమనించవచ్చు. ఈ కొట్లాట్లలో ఎదురువాడి ప్రాణం పోయింది అనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సైడ్ ఎఫెక్టు ఇమ్మీడియట్గా ఉంటుంది. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి కేసు పెడతారు. ఒక ప్రాణం పోయింది కాబట్టి ఉరిశిక్ష వేస్తారు. ఈ అనుభవము మళ్ళా లోపలికి వెళ్ళిపోతుంది. అది జ్ఞానము అనేటువంటి ఇన్నర్ నాలెడ్జ్ అనే దాంట్లో ఆ అనుభవమే జ్ఞానం అనుకున్నాం కదా. ఆ అనుభవం అనేది ఒక పెద్ద జలాశయము అన్నమాట, పెద్ద జలాశయం. ఆ జలాశయంలో చేరుతుంది. మరో జన్మ తీసుకున్నాడు, కానీ పూర్వవాసన ఫలం మళ్ళీ అదే తప్పు చేయబోతే అది ప్రబోధిస్తుంది, ఒరేయ్ ఎందుకు, అవసరమా అని, వద్దు అలాంటి పనులు చేయకొని. ఈ విధంగా అనుభవాలు అతనిలో జ్ఞానాన్ని పెంచుతూ, అనుభవమే జ్ఞానం అనేది ఊరికే అలా పితామహ పత్రిజీ మనకు ఆ అనుభవ జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటుంది. అతని జీవితంలో ప్రతి సంఘటన అందులో అంతర్వాణిలో నమోదవుతూ ఉంటుంది. మళ్ళీ అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు అతనికి అంతర్వాణిగా సలహాలు వినిపిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది గత జన్మల అనుభవాల సారమే. గత జన్మల నుంచి వచ్చినటువంటి ఆ సారాంశమే, ఆ సారము, ఎసెన్స్ అంతా జ్ఞానంగా వచ్చి నీ లోపల వినిపిస్తూ ఉంటుంది. ఈ 200 సంవత్సరాల్లో అతడు ఇంకా మన మామూలుగా మాట్లాడుకునే పాప పుణ్య కర్మలు, యాక్చువల్గా పాపము పుణ్యము, నా పుణ్యము నా పాపము శివోహము యాక్చువల్లీ. అయితే ఆ లెవెల్ నుంచి మనం ఈ పాప పుణ్య కర్మలు చెప్పుకుంటున్నామే అని అనుకోవద్దు. పుణ్యకర్మల కన్నా పాపకర్మే ఎక్కువ చేశాడు అనుకుందాం. అంటే వాట్ ఇట్ ఈస్, పాపము అంటే ఇతరులకు హాని చేయటం పాపము, ఇది అంటే పుణ్యం అని అది అంటే. కానీ మిస్ ద టార్గెట్. పాపం అనేది ఏం లేదు, యూ మిస్ ద టార్గెట్. నువ్వు దేనికోసం వచ్చావు అది టార్గెట్ మిస్ అయిపోయావు జస్ట్. కాబట్టి నువ్వు ప్రాక్టీస్ చెయ్యి మళ్ళీ టార్గెట్ లక్ష్యం వైపు వెళ్ళడానికి. ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం కోసం ఈ భూమి మీదకి మళ్ళీ జన్మలెత్తుతూనే ఉంటాడు. సరే, ఖాతాలోకి జమ అయింది. ఈ 200 సంవత్సరాల కాలంలో అతడు పాఠాలు నేర్చుకుని కూడా చెడు కర్మ చేస్తే 10 జన్మలోనూ కష్టాలు, దురదృష్టం వంటి వాటిని అనుభవించాల్సి ఉంటుంది. అంటే కొంతమంది ఎన్ని తప్పులు చేసినా వాటి నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి మళ్ళీ అదే తప్పులు మళ్ళీ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? మళ్ళా ఇంకా మళ్ళీ చేస్తున్నామంటే మళ్ళీ జన్మ ఎత్తుతున్నాం. మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం వచ్చేసేసరికి అప్పుడు వాడికి మళ్ళీ అదే బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ, ఇంకా అలా మంచి కర్మ, చెడు కర్మ అని అనుకుంటే ఆ కష్టాలు, దురదృష్టం వంటి వాటిని వెంటాడుతూ ఉంటాయి. బ్యాడ్ కర్మ వల్ల వాటి కర్మ యొక్క ఫలాలు అనుభవించాలి. అలా కాకుండా గుడ్ కర్మ చేశాడు అనుకోండి, సంతోషాన్ని, సుఖాన్ని అనుభవిస్తాడు. ఇక అక్కడి నుంచి ఆ వర్తమాన జన్మలో పాపకర్మల కన్నా పుణ్యం ఇలా నేను గుడ్ కర్మ చేస్తే, మంచి కర్మ చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి, కాబట్టి నేను మంచి కర్మలు చేస్తూ ఉంటాను అని ఆ మంచి కర్మల యొక్క పుణ్య రాశిని, దాన్ని పుణ్యము పాపం అని పేరే పెట్టుకుందాములేండి, పుణ్య రాశి పెంచుకుందాము అనుకుంటాడు. అలా పుణ్యకర్మ ఎక్కువ ఉన్నప్పటికీ అతను అయితే గత జన్మల పాపకర్మలు ఏం చేస్తాయి? విడిచిపెట్టవు. అవి కొద్దిగా అయినా ఆ భారం తీరడానికి అనుభవించాల్సి వస్తుంది. వాడంతా పుణ్యాత్ముడురా, అన్ని మంచి కర్మలు చేస్తున్నాడు, ఏమిటి అనుభవిస్తున్నాడు అని అంటే గత జన్మలు ఏదో చేశాడు, చెడు అకౌంట్ ఓపెన్ అయ్యి అది తీరదు పాపము, తెగదు పుణ్యం అన్నట్టు ఇలా వెంటపడుతూనే ఉంటుంది.
ఈ విధంగా పరిణామ దశలో ఉన్న ప్రతి మనిషి ప్రస్తుతం పుణ్యపురుషుడైనా తన గత జన్మల పాప కర్మల భారాన్ని మళ్ళీ మళ్ళీ ప్రతి జన్మలోనూ కొంతగా అనుభవించాల్సి వస్తుంది. ఒకేసారి అనుభవించడానికి కాదు, తట్టుకోలేడు. అది ఏ రకంగా వస్తుంది? అనారోగ్య రూపంలో రావచ్చు, దురదృష్ట రూపంలో మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే మంచి పనులు ఎక్కువగా చేస్తూ ఉండటం వలన ఆ గత జన్మల పాప కర్మలు ఈ జన్మలో కొంత భాగం అనుభవించినప్పటికీ అతని మార్గాన్ని సులభంగా ఉండేటట్లు చూడబడు. ఎందుకంటే అక్కడ పుణ్యకర్మలు ఎక్కువ చేస్తున్నాడు, చెడు కర్మలు కానీ చెడు కర్మలు అనుభవించి తీరాల్సిందే. పూర్వం చేసిన చెడు కర్మల యొక్క ఫలితాలు అనుభవించి తీరవలసిందే. కాబట్టి అది కొంచెం చేశానా సరే కానీ అనుభవిద్దాం అని అనుకుంటాడు అన్నమాట. ఈ విధంగా ప్రతి మనిషి యొక్క కర్తవ్యం పరిస్థితులు ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడుతూ ఇదంతా ఒక పద్మవ్యూహంలాగా ఉంటుంది. అయితే ప్రతి మానవుడు తన అనుభవాలను జన్మల పరంపరను ఎలా సంపాదించుకుంటాడో అర్థం చేసుకోవడానికి అంటే ఒక 3 రకాలుగా విభజించుకుంటాం. 3 విధాలు. ఒకటి, మనిషి ఒక ఆత్మస్వరూపుడు. ఇతడు తన పరిణితి చెందని దశ నుంచి పరిణితిని సాధించే వరకు 3 వాహనాలు వాడాలి. పరిణితి చెందని దశ నుంచి పరిణితి చెందేంత వరకు 3 వాహనాలు. ఏంటది? స్థూల శరీరము అంటే ఇక్కడ 3 శరీరాలు అక్కడి నుంచి రావాలి కదా, ఫస్ట్ కాజ్ కదా, కారణం ఉండాలి కదా ఇక్కడ రావడానికి. సో ఫస్ట్ది కారణ శరీరం అనుకుందాం. అక్కడ బిగిన్ అయ్యేది కారణ శరీరం. పైలోకం నుంచి ఇక్కడికి రావాలంటే కారణ శరీరం. కారణ శరీరం దాన్ని విజ్ఞానమయ కోసం లేదా జ్ఞానదేహం అని అంటారు. ఇలా అనేక పేర్లు పెడితే కన్ఫ్యూజన్ అవుద్ది. కాబట్టి కారణ శరీరం అనేద్దాం. దాన్ని ఇంగ్లీష్లో కాజల్ బాడీ అంటారు. రెండోది సూక్ష్మ శరీరము, ఆస్ట్రల్ బాడీ. దానికి మరొక పేరు భావనామయ శరీరాలు. భావాలు ఉంటాయి, యద్భావం తద్భవతి కదా, అలాగా ఆస్ట్రల్ బాడీ. మూడోది స్థూల శరీరం, అంటే ఈ భూమి మీద మనం ఈ కళతో చూసేది ఈ శరీరంలోంచి చూస్తాం. ఈ శరీరంతోనే చూసేది. ఓకే, ఈ 3 శరీరాలు కావాలి ఎదగడానికి. మనం ఈ 3 శరీరాలు 3 రకాలైన జ్ఞాన పరిధులలో వాడుతూ ఉంటాం. అది ప్రజ్ఞాలోకం, సూక్ష్మలోకం, స్థూలలోకం. ప్రజ్ఞాలోకం అంటే మెంటల్ ప్లేన్ అంటారు. ఆ సూక్ష్మలోకం అంటే ఆస్ట్రల్ ప్లేన్ అంటారు. స్థూలలోకం అంటే ఫిజికల్ ప్లేన్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఈ 3 శరీరాలతో కట్టబడి నేను అనబడే ఆత్మ, చూడండి, నేను అనబడే ఆత్మ, నేను అంటాం కదా, ఈ 3 శరీరాలతో కట్టబడి ఉంటుంది. నేను అనబడే ఆత్మ ఈ 3 శరీరాలతో కట్టబడిన ఒక ఇల్లు, అసలు ఇల్లు ఎక్కడ ఉంది? కారణలోకం. అక్కడి నుంచి ప్రయాణం చేసింది. ఎప్పుడైతే ఈ ఆత్మ కారణలోకాల నుంచి బయలుదేరుతుందో దానికి మళ్ళా మరో సూక్ష్మలోకానికి రావాలి. దానికి శరీరం అవసరం. ఆత్మను అంటే దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే, నువ్వు బట్టలు లేకుండా ఉన్నావు. చిన్నపిల్లాడు బట్టలు లేకుండా ఉన్నాడు, లేదా పెద్దవాడు ఎవడైనా ఫస్ట్ బట్టలు వేసుకోలేదు, నగ్నంగా ఉన్నావు అనుకో, అది కారణలోకవాసి. దాని మీద ఇంకో తొడుగు చేయాలిగా. ఆ కారణలోకవాసి అప్పుడు ఏమవుతుంది? వాడు విజ్ఞానమయ దానికి మళ్ళీ ఎక్కువ సాంద్రత లేదు, చాలా పలచగా ఉంది, ఇవన్నీ పదాలు వాడకుండా మనం నేరుగా అది నగ్న శరీరం అన్నాం. దానికి ఒక కప్పు కావాలి అంటే లోపల దుస్తులు వేసుకుంటాడు, అంటే డ్రైరు బనీను వేసుకోవాలి ఫస్ట్. ఈ డ్రైరు బనీను వేసుకున్న తర్వాత ఈ కారణ శరీరం పూర్వజన్మల జ్ఞాన సంపార్జన స్థాయిని బట్టి ఉంటుంది. ఈ శరీరం లోపల దుస్తులు వేసుకుంటుంది. అయితే ఈ కారణ శరీరం తన పూర్వజన్మల యొక్క ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాన్ని బట్టి ఎంత జ్ఞానం సముపార్జించిందనే దాన్ని బట్టి నెక్స్ట్ ఏ యొక్క వెహికల్ పడాలని. అది కాబట్టి ఈ శరీరం అనుభవం లేని యవనాత్మ శరీరం కన్నా జ్ఞానాన్ని అనుభవాన్ని సంపాదించుకున్న వృద్ధాత్మ శరీరాలకు భిన్నంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క శరీరం ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఎందుకంటే మన అనుభవాన్ని బట్టి ఉంటుంది.
ఈ సన్నపాటి మందం కలిగిన దుస్తులపై అది మరి కాస్త మందంగా ఉన్న దుస్తులు వేసుకుంటుంది. అది సూక్ష్మ లోకాల్లో తయారైన సూక్ష్మ శరీరం. అంటే డ్రాయరు బనీన్ వేసుకున్న తర్వాత పైన చొక్కా ప్యాంటు వేసుకుంటాం, ప్యాంటు చొక్కా వేసుకుంటాం. ఆ దాని తర్వాత పైన ఓవర్ కోట్ వేసుకుంటాం. అలా ఓవర్ కోట్ వేసుకున్నది అలాగే స్థూల శరీరము. సింపుల్గా చెప్పుకోవాలంటే అలా ఉంటుంది స్థూల శరీరం. ఇది ఈ శరీరం మనకి ఇక్కడ ఈ స్థూల శరీరం ఎలా వస్తుంది? ఇక్కడ స్థూల శరీరం ఈ భూలోకంలోనే తయారవ్వాలి. స్త్రీ పురుషుల సంయోగం వలన ఈ స్థూల శరీరం తయారవుతుంది. ఓకే, ఈ శరీరం మన గత జన్మల పాప పుణ్యాలను బట్టి కూడా ఉంటుంది. ఈ శరీరం మన గత జన్మ పాప పుణ్యాలు, మళ్ళీ పాపము పుణ్యము అనే ఇది పెద్ద సబ్జెక్ట్. ఈ పాప పుణ్యాలు అనేవి తీరవు, మళ్ళీ రకరకాలుగా ఉంటుంది. గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ, మనం చేసిన మంచి కర్మలు చెడు కర్మల యొక్క ఫలితాలను బట్టి ఈ యొక్క శరీరం ఉంటుంది. ప్రతి మనిషిని స్థూలంగా చూసినట్లయితే అది 3 రకాల వస్త్రాలు ధరించి ఉన్నట్లే ఆత్మపరంగా 3 శరీరాలు కలిగి ఉన్నాడు. స్థూల శరీరం లోపల కూడా మిగతా 2 శరీరాలు ఒకదాని లోపల ఒకటి అమరి ఉండాలి. మనకి భౌతికంగా వేసుకునే డ్రెస్ ఎలాగో అలాగే ఈ యొక్క శరీరాలు 3 శరీరాలు, స్థూల శరీరం లోపల 2 శరీరాలు అమరిక ఉన్నాయి. అయితే మనం స్థూలంలో ఈ మిగతా రెండింటిని చూడలేం. సూక్ష్మ శరీరాన్ని చూడలేం, స్థూల కంటితో కారణ శరీరాన్ని చూడలేం. ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో అప్పుడు మరణిస్తే ఏమవుతుంది? స్థూల శరీరం వదిలిపెట్టాడు. స్థూల శరీరం వదిలేసిన తర్వాత అంటే తన కోటు మటుకే విడిచిపెడతాడు. ఓవర్ కోట్, పైన ఓవర్ కోట్ వేసుకున్నాడు అనుకున్నాగా ఆ ఓవర్ కోటుని అంటే స్థూల శరీరాన్ని వదిలిపెడతాడు. ఇంకా 2 శరీరాలు ఉన్నాయి, మిగిలే ఉన్నాయి. అప్పుడు సూక్ష్మ శరీరం బయటికి ఉండి దానిలో కారణ శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరం బయటికి వస్తుంది, కారణ శరీరం కూడా ఉంటుంది. మరణాంతరం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందు మనం ఈ శరీరాల గురించి అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది అని తెలుసు. ఆత్మాయణం అంటే అంతే, ఆత్మ యొక్క కథ. ఆత్మ ఏ విధంగా ప్రవేశిస్తుంది పైలోకం నుంచి కారణలోకం నుంచి కారణ శరీరంతో వచ్చి సూక్ష్మలోకంలో మళ్ళీ సూక్ష్మ శరీరాన్ని ధరించి మళ్ళీ సూక్ష్మలోకం నుంచి ఈ యొక్క తల్లిదండ్రుల సంయోగం వలన వచ్చినటువంటి శరీరంలోకి ప్రవేశిస్తుంది, స్థూల శరీరంలోకి. అయితే మన స్థూల శరీరం దానికంటే పల్చనైన మరొక శరీరంలో కప్పబడి ఉంటుంది. అయితే ఇవి మరణం తర్వాత కంటే దీనిపైన ఇంకొక అద్భుతమైన పాయింట్, ఎథరిక్ డబల్ అనే పాయింట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. మన స్థూల శరీరం మీద దానికంటే పలచనైన మరొక శరీరం కప్పబడి ఉంటుంది. మన స్థూల శరీరం మీద పలచనైనటువంటి మరొక పొర, దాన్ని ఎథరిక్ డబల్గా పిలుస్తారు. మన జీవిత కాలంలో మరణాంతరం కూడా అత్యంత ముఖ్యమైన భాగంగా ఇది ఉంటుంది. అయితే ఇది శరీరంగా పిలువబడుతున్నప్పటికీ దీనిలో మనం నివసించడం, ఈ శరీరంలో మనం నివసించడం లేదు. ఇది కేవలం ఒక పై కప్పులాగా ఉంటుంది. దీన్ని మనం స్థూలపరమైన కళ్ళతో చూడలేము. మనం ఎథరిక్ సైట్ అనే దాన్ని, అంటే స్థూలమైన కంటితో చూడాలంటే ఎథరిక్ సైట్ అని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎథరిక్ని ఎలా చూడాలి అని మరణం లేని మీరు అనే పుస్తకంలో మనం చెప్పుకున్నాం. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ఎథరిక్ సైట్ని డెవలప్ చేసుకుంటే అది మనకి తప్ప అది కనిపించదు. ఎథరిక్ పైన మన శరీరం పైన పొరలాగా ఉన్నది కనపడదు. ఎథరిక్ డబల్ అనేది శరీరం పైన కాక ప్రతి నరం పైన కప్పబడి ఉంటుంది. మన శరీరంలో ప్రవహించబడే శక్తి నరాల ద్వారా కాకుండా వాటిపైన కప్పబడే ఏమైనటువంటి ఆ ఎథరిక్ కోటింగ్ వలన ఆ ఎథరిక్ బాడీ, అంటే ఆ ఎథరిక్ బాడీ నుంచి వస్తుంది. అది బాడీ అంటారు, ఎథరిక్ బాడీ అంటారు, కానీ ఇక్కడ మనకి ఎథరిక్ డబుల్ అంటారు. కానీ అది ఆ ఎథరిక్ బాడీ అని ఎథరిక్ శరీరము అని అన్నప్పటికీ, లేదా ప్రాణమయ కోశము అంటే ఆ కోశం అన్నప్పటికీ దాంట్లో మనం ఉంటాం, నివసించట్లేదు. కానీ మనం ప్రాణం నిలవడానికి అది ఒక కారణం. మన శరీరానికి అది అందజేయబడుతుంది. ఎప్పుడైతే ఈ తొడుగు తీసివేయబడుతుందో అప్పుడు శరీరం స్పర్శ జ్ఞానం కోల్పోతుంది. శరీరంకి స్పర్శ తెలియట్లేదంటే ఆ ఎథరిక్ తీసివేయబడింది. మనకు మత్తు ముందు ఇచ్చినప్పుడు ఇలా జరుగుతుంది.
మనకు మత్తు మందు వచ్చినప్పుడు శరీరం స్పెర్శ ఆ ఎథరిక్ పొరల్ని అక్కడ డిస్క్వాలిఫై అయిపో, అక్కడ పనిచేయదు. కొంచెం ఇచ్చినప్పుడు అది మనకి ఇచ్చిన పై భాగం కన్నా ఎనర్జీ బాడీని, లేదా ఎథరిక్ బాడీ లేదా ఎనర్జీ బాడీ, దీన్ని ఎనర్జీ బాడీ అని కూడా అంటారు మరొక పేరు. ఎథరిక్ బాడీ పనిచేయదు. అదే పెద్ద పెద్ద శస్త్రచికిత్స సమయంలో కొంచెం ఎక్కువగా డోసు ఇస్తే ఈ శరీరాన్ని పూర్తిగా కొంతసేపు వరకు పనిచేయనివ్వరు. ఇది మన ఎథరిక్ శరీరం కొంత సమయం వరకు పూర్తిగా పనిచేయదన్నమాట. ఆ మత్తు మందు వలన అనస్టేషియా అంటారు. ఎక్కువ మోతాదులో ఇచ్చినట్లయితే పూర్తిగా మానేస్తే మనిషి చచ్చిపోతాడు. ఇంకా అది పూర్తిగా ఆ ఎథరిక్ బాడీ పనిచేయకుండా కనుక ఎక్కువ మోతాదు ఇచ్చేస్తే, ఎక్కువ డోస్ ఇచ్చేస్తే, అనస్టేషియా ఎక్కువ ఇచ్చేస్తే చచ్చిపోతాడు. ఇంక తిరిగి పనిచేయడం వీలవడం. ఈ ఎథరిక్ పదార్థం సాలెపురుగు గూడులాగా సాగే గుణం కలిగి ఉంటుంది. సాలెపురుగు అంటే ఇదంతా ఎందుకంటే మనం ఆయా లోకాల్లో లేదా అక్కడి నుంచి ఇక్కడికి రావటం కానీ, ఇక్కడి నుంచి అక్కడికి రావటం కానీ ఎలా సంభవిస్తుందంటే ఈ ఎథరిక్ డబుల్ వల్లనే. ఇది స్థూల శరీరంలో ముఖ్యమైన భాగమై ఉంటుంది. ఇది సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్య బంధంగా, సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్య బంధం. ఇది నిద్రా సమయంలో ఉపయోగపడుతుంది. మనం నిద్రపోయిన తర్వాత స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుంది. అలా బయటికి వెళ్ళినప్పుడు ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకుని మళ్ళీ ఈ స్థూల శరీరంలోకి తీసుకురావాలంటే ఈ ఎథరిక్ బాడీ లేదా ఆ పొర సాలెపురుగు గూడులాగా అలా సాగుతుంది. అలాగే సాగుకుంటూ వెళ్తుంది. దాన్ని మనము సిల్వర్ కార్డు అలా అంటూ ఉంటాం. అయితే ఇక్కడ స్థూల శరీరానికి మధ్య బంధంగా ఉంది కదా. మనం నిద్రపోయిన తర్వాత స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరంలో విడివడుతుంది. సూక్ష్మ శరీరం విడివడి అంటే సూక్ష్మ శరీరం మన శరీరం నుంచి బయటకు వచ్చి ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణిస్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. ఇది ఈ ఎథరిక్ బంధం వల్ల తిరిగి మళ్ళా తీగలాగా మన తిరిగి వెనక్కి తీసుకొస్తుందని చెప్పుకున్నాం. అయితే ఈ ఎథరిక్ అనేది సూక్ష్మ శరీరం ఎంత దూరమైన ప్రయాణించినప్పటికీ ఎక్కడికి ఎంత దూరమైన వెళ్ళచ్చు. మనకి దీన్ని ఏమంటారు, మన స్థూల శరీరంలో చూసే మన కంటితో, మాంసపు చక్షువులతో ఇదంతా దూరం ఎక్కువగా కనపడదు. దూరము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎంతో దూరం, ఎన్నో వేల మైళ్ళు అంటుంది. కానీ సూక్ష్మలోకానికి అంత దూరమే ఉండదు. కనుమూసుకొని తెరిచే లోపల ఎక్కడికైనా వెళ్ళగలదు. కాబట్టి మన ఎథరిక్ పొర మనకి స్థూలంతో పోలిస్తే ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసినట్టు ఉంటాం. ఇక్కడి నుంచి మనం అమెరికా వెళ్ళచ్చు, అమెరికా నుంచి ఇక్కడికి రావచ్చు, లేదా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి రావచ్చు. స్థూల శరీరానికి నియమాలు కానీ సూక్ష్మ శరీరానికి నియమాలు ఏమి లేవు. దూరం లేదు, కాలం లేదు, దూరం లేదు దానికి. ఈ విధంగా సూక్ష్మ శరీరం ఎంత దూరమైనా ప్రయాణించడానికి వీలుగా ఇది సాగుతూ ఉంటుంది. ఈ తీగ ఎథరిక్ అనేది శరీరం ఎప్పుడైతే మన శరీరం నిద్ర నుంచి మేల్కోవడానికి సిద్ధపడుతుందో వెంటనే ఆ తీగ ద్వారా వెనక్కి వచ్చేయి, బాస్ ఈజ్ బ్యాక్ అని ఆ శరీరం ఎందుకంటే శరీరంలో ఉండడంగా వెలుగుస్తుంది స్థూల శరీరం, కాబట్టి వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు నిద్రలోంచి లేచి మనం మన దైనందిన కార్యక్రమాల్లో, రోజువారీ పనుల్లో సిద్ధంగా ఉంటాం. ఎప్పుడైతే మనిషి గాఢంగా నిద్రపోతాడో లేదా ధ్యానపరంగా ఆలోచన రహిత స్థితిలో చేరుకుంటాడో అప్పుడు అతని స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడివడి అతను సూక్ష్మ శరీరంతో సూక్ష్మలోకాలకు వెళతాడు. ఆ పరిస్థితుల్లో మన శరీరం పరుపుపై పడుకొని ఉండి విశ్రాంతి తీసుకుంటూ మరుసటి రోజుకి డే టు డే లైఫ్లో కావలసిన ఎనర్జీని కూడగట్టుకుంటూ ఉంటుంది. ఈ స్థూల శరీరానికి నిద్ర, విశ్రాంతి, తిండి, నీరు అన్నీ కావాలి. సూక్ష్మ శరీరంకు ఎంతో సులువుగా, తేలిగ్గా ఎంత దూరమైనా సరే ప్రయాణించవచ్చు. సూక్ష్మలోకంలో గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదు. అక్కడ పోయిన తర్వాత అక్కడ అతుక్కునే ఉండదు. కాబట్టి ఈ శరీరం ఎగురుతూ పోతూ ఉంటుంది. ఇది సముద్రం అడ్డు వచ్చినా నేల మీద ప్రయాణం చేస్తున్నామా, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నామా, దానికి తేడా ఏం అవసరం లేదు. ఎంత దూరమైనా చాలా తక్కువ సమయంలో ప్రయాణిస్తుంది. ఎందుకంటే దానికి కాలము లేదు.
అది అనమాట. ఈ సూక్ష్మ శరీరంతో ఈ ప్రపంచాన్ని 2.5 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. అంటే ఈ ప్రపంచాన్ని చుట్టి రావచ్చు 2.5 నిమిషాల్లోనే. కాబట్టి దాన్ని బట్టి దీని యొక్క పవర్ ఏంటో మనకి అర్థమవుతుంది. చాలా సున్నితమైన పదార్థంతో తయారైంది కాబట్టి ఈ సూక్ష్మ శరీరం ఎదురికి పొరను కప్పుకున్నదై ఉన్న స్థూల శరీరానికి భిన్నంగా ఉంటుంది. అయితే ఈ శరీరాలన్నీ కూడా కారణ శరీరంతో నింపబడి ఉంటాయి. కారణ శరీరం అతి పల్చటి మంచులాగా ఉంటుంది. అది లోపల మంచులాగా ఉంటుంది. అన్ని శరీరాలు అక్కడ కారణ శరీరం మెయిన్. అయితే మన స్థూల శరీర వ్యామోహం కలిగి ఉండి మన సూక్ష్మ శరీరాన్ని కూడా ఈ వ్యామోహం వైపు లాగుతుంది. కాబట్టి మన సూక్ష్మ శరీరం సున్నితమైన పదార్థంతో చేయబడినప్పటికీ కూడా అది మన స్థూల శరీరం పోలిక కలిగి ఉంటుంది. అంటే ఈ శరీరం అద్దంలో చూసుకుంటూ ఉంటాం, ప్రతిరోజు మేకప్ చేసుకుంటూ ఉంటాం, చాలా ఇంట్రెస్ట్గా చూసుకుంటూ ఉంటాం. కాబట్టి దాని మీద వ్యామోహం పెరిగి ఉండటం వలన ఈ సూక్ష్మ శరీరానికి రూపం లేనిదైనప్పటికీ మన శరీర రూపంలోనే అది ఉంటుంది. ఎప్పుడైతే స్థూల శరీరం మరణిస్తుందో అప్పుడు మన సూక్ష్మ శరీరం స్థూల శరీరమైన వ్యామోహం నుంచి విడుదలవుతుంది. తిరిగి తాను స్థూల శరీరంలోనికి రాకముందు ఉన్న రూపానికి మారిపోతుంది. ఈ రూపానికి ఎప్పటికీ మార్పు ఉండదు. అంటే నువ్వు పుట్టకముందు ఏ రూపంలో ఉన్నావో ఆ రూపంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ శరీరం రక్త మాంసాలతో కూడింది కాదు, ఒక మంచు పొర లాంటిది. కాబట్టి ప్రతి మనిషి తన జీవితకాలంలో తన నిద్రా సమయంలో పూర్తిగా సూక్ష్మలోకాల్లో ఉంటూ అక్కడ పరిస్థితులు అక్కడ నేర్చుకుంటూ ఉంటాడు. మరి అక్కడ ఏమేమి నేర్చుకుంటాడు, ఎలా నేర్చుకుంటాడు అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అప్ టు నౌ.